మండల తహసీల్దార్ కార్యాలయం మండల ఎక్కడ అంటే గత 79 సంవత్సరాలైంది దేశానికి స్వరాజ్యం వచ్చి ఇంతవరకు ఓటర్ల నమోదు కార్యక్రమంలో అంటే ఎటువంటి ఇది లేకుండా నిష్పక్షపాతంగా ఓటర్లు అంటే డబల్ ఓటర్లు, తర్వాత పెండింగ్ అయిన ఓటర్లు, తర్వాత చనిపోయిన వాళ్ళ ఓటర్లను స్వచ్ఛందంగా తీసివేయడంలో, తర్వాత కొత్త ఓటర్లను నమోదు చేయడంలో జిల్లాకే ఆదర్శంగా డోన్ మండల తహసీల్దార్ గారు చేయడం అనేది మంచి తరుణము. ఆయన పార్టీలకు అతీతంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీలను కూడా సమన్వయం చేసి ఆ బిఎల్ఓల ఎంబడిపోయి ఓటర్ల నమోదు, తర్వాత ఓటర్ల ప్రక్రియ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా డోన్ తహసీల్దార్ గారు ఈరోజు ఓటర్ నమోదు కార్యక్రమంలో స్వచ్ఛందంగా దాదాపు వేలాది ఓటర్లు, బోగస్ ఓటర్లను తీసేసి ప్రజాస్వామ్య పరంగా ప్రజలు పోటీ చేసి ఎన్నుకునే విధంగా నిష్పక్షమైన ఓటర్ల జాబితా తయారు చేయడంలో జిల్లాకే ఆదర్శంగా డోన్ ఆర్డీఓ నరసింహులు గారు, డోన్ తహసీల్దార్ గారు తహసీల్దార్ రవికుమార్ గారి చొరవతో జిల్లాకే ఆర్ఐ మస్తాన్ సారు పర్యవేక్షణలో మండలంలో, టౌన్లో ఎలక్షన్ పర్పస్లో ఓట్లలో నిమగ్నమై పూర్తి టయాన్ని, ఆదివారాలు, సెలవు దినాలు కూడా కేటాయించి వారు ఈరోజు ఈ ప్రోగ్రెస్ తీసుకురావడం అనేది ఎన్నికల చరిత్రలో జిల్లాకే ఆదర్శంగా డోన్ మండలంలో ఎన్నికల ప్రక్రియ నిర్వర్తించినందుకు ఆర్డీఓ నరసింహులు గారికి, తర్వాత తహసీల్దార్ రవికుమార్ గారికి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రూరల్ అండ్ టౌన్ మస్తాన్ గారికి కూడా మా వినియోగదారుల సంఘము జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిష్పక్షపాతమైన ధోరణులతో వైఎస్ఆర్ పార్టీ పర్యవేక్షణలో ప్రతి ఇంటికి పోయి బిఎల్ఓల పర్యవేక్షణలో ఓటు నమోదు కార్యక్రమము తొలగింపులో స్వచ్ఛందంగా జరిపించినందుకు రేపు ప్రజాస్వామ్య పరంగా సామాన్యుడు కూడా ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచే విధంగా సహకరించిన అధికారులకు జిల్లా ప్రభుత్వం గుర్తించి వారికి రేపు 15వ తేదీ కమెండేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని చెప్పి జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నేను ప్రత్యేకంగా కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రాన్ని కూడా పంపిస్తాము. ఇటువంటి ప్రక్రియ ఎక్కడ జిల్లాలో జరగలేదు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు గతంలో ఒక పార్టీకే తొత్తుగా వ్యవహరించే అధికారులు ఉన్నారు. ఇప్పుడు అట్లా కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు సమన్వయం చేస్తూ ఈ సేవలు అందిస్తున్న డోన్ తహసీల్దార్ గారిని, తర్వాత ఆర్ఐ మస్తాన్ గారిని కూడా ప్రభుత్వము, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి వారికి సరైన ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మధుశేఖర్ బాబుకి, దళిత సంఘం నాయకులు నాగన్న గారికి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు యగదేవి రాంబాబు గారికి, తర్వాత ఆలా సామాజిక సేవకులు ఆరా శ్రీరాములు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.